ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు జాయిన్ అయ్యారు. బొలిశెట్టి గారు గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మీకు శుభాకాంక్షలు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీ తోటి మొట్టమొదటిసారి అసెంబ్లీకి ఎన్నికైనందుకు. నమస్తే బ్రహ్మనాయుడు గారు, మీకు ప్యానల్ ఉన్న మిత్రులకి మీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. చెప్పండి. మొత్తానికి అందరూ కూడా మంచి మెజార్టీతో గెలిచారు. వైసీపీకి కేవలం 11 మాత్రమే వైసీపీని పరిమితం చేసిన పరిస్థితి ఉంది. కానీ మీరు ఇంకా ఎవరో ప్రమాణ స్వీకారాలు చేయకముందే వైకాపా నేతల ఇళ్ల మీద దాడులు జరుగుతున్నాయి అనేది వైకాపా నేతల ఆరోపణలు పెద్ద ఎత్తున. అంటే అసలు ఈ రోజు వరకు ఇంకా అసలు ఎవరు పరిపాలనలోకి అడుగు పెట్టింది లేదు, ప్రమాణ స్వీకారం అవ్వలేదు, అసలు ఎవరు ఏం జరుగుతుందో ఏం తెలియదు. ఇది ఒక కోడికత్తి లాంటి డ్రామాలండి ఇవన్నీ. అదిగో వాళ్ళు వచ్చారు, ఇక్కడ లా అండ్ ఆర్డర్ లేదని చెప్పుకుంటున్నా తప్ప ఇక్కడ పాత అధికారులు ఇంకా ఉన్నారు కదా. మా చేతుల్లో ఏముంది? ఇంకా అప్పుడే అధికారం ఎవరు తీసుకున్నారు, ఎవరు పరిపాలన చేస్తా ఉన్నారు? రేపు ప్రమాణ స్వీకారం అయిందాక మా ప్రభుత్వం రానట్టే. ఇంకా మేము గెలిచి ఉండొచ్చు, ఇంకా ప్రమాణ స్వీకారంలో ఓతు అవ్వకుండా ఇంకా అప్పుడే అభియోగాలు మొదలు పెడితే అది గుడకరాళ్ళ దాడిలో ఉంటుందండి బ్రహ్మనాయుడు గారు. కాబట్టి దాని మీద మనం పెద్ద రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎక్కడా కూడా దాడులని ఎక్కడ ఇప్పుడు కొన్ని చోట్ల ఉద్రేకమైన ప్రదేశాలు ఉంటాయి, కొన్ని మాచర్ల లాంటి ప్రదేశాల్లో జరుగుతాయి, పల్నాడులో జరుగుతాయి, అది ఇంకో చోట ఎక్కడ జరగవచ్చు. కానీ మా ప్రాంతాల్లో అయితే కొంతమందిని కులాల వారీగా రెచ్చగొట్టి వాళ్ళు ఇళ్ళ పంపి తిట్టించారు తప్ప అక్కడ కూడా మేము చాలా సంయమనం పాటించాం. మా ప్రాంతాల్లో ఎక్కడ కూడా అల్లర్లు కానీ ఏమి లేవు నాకు తెలుసుండి. మరి దాని మీద ఇంత స్పందించవలసిన అవసరం లేదేమో నేను అనుకున్నాను. రైట్. కొద్దిసేపటి క్రితమే ఒక వార్త ఎమ్మెల్యే గారు, మనకి రామోజీరావు గారు అంటే తెలియనటువంటి వ్యక్తులు లేరు ఈ దేశంలో. సో రామోజీరావు గారు ఇక లేరు అనేటువంటి ఒక చేదు వార్త కొద్దిసేపటి క్రితమే తెలిసింది. సో రామోజీరావు గారికి ఆయన పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పేసి ప్రైమ్ న్యూస్ తరపు నుంచి, యాజమాన్యం తరపు నుంచి, సిబ్బంది తరపు నుంచి, ప్రేక్షకుల తరపు నుంచి ఆయన పవిత్రమైన ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. తప్పకుండా సార్. రామోజీరావు గారు లాంటి వ్యక్తి ఈ రోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. మరి ఆయనకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ, వారి కుటుంబానికి ఎప్పుడు జనసేన పార్టీ తరఫున మేము ఎంత అండగా ఉంటామని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ బ్రహ్మనాయుడు గారు, నమస్కారం. సో మొత్తానికి శ్రీనివాస్ గారు, గతం ప్రస్తుతం మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మిమ్మల్ని మీ అధినేతని ఇష్టానుసారంగా అవహేళన చేస్తున్నటువంటి ఎవరైతే వైకాపా ప్రజాప్రతినిధులు ఉన్నారో, జోగి రమేష్ గారు, పేర్ని నాని గారు, రోజా గారు, అంబటి గారు, వీళ్ళందరూ, సో వీరికి సంబంధించి ఎవరు కూడా కక్షపూరితంగా వ్యవహరించొద్దంటూ మీరందరూ గెలిచిన తర్వాత మీ అధ్యక్షులు మీటింగ్ పెట్టి మరి కూడా చెప్పిన పరిస్థితి ఉంది. సో అంటే ఇక భవిష్యత్తులో ఎప్పుడు కూడా వైకాపా నేతల మీద కక్షపూరితంగా వ్యవహరించేటువంటి ఆలోచన కూడా లేదని అనుకోవచ్చు కదా? డెఫినెట్ గా మాకు అలాంటి ఆలోచన లేదు. కక్ష సాధింపు అనేది వైసీపీ వాళ్ళకి అలవాటు తప్ప మాకు కాదు. మేము అలాంటి పని చెయ్యం. ఇలాంటి దాడులు కానీ ఎవరిని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండదు. గెలుపు ఓటం అనేది ఏదో పార్టీ గెలుస్తుంది, ఓ పార్టీ ఓడుద్ది. వాళ్ళలాగా మేమైతే నా మీద ఎన్ని దాడులు చేశారో మీకు తెలుసు కదా. పోలీసులు ఆర్థిక పరమైన దాడులు, బిల్లులు ఆపడం, నాకు కాంట్రాక్ట్లను రద్దు చేయించడం, 5 సంవత్సరాల పాటు ఇంట్లో కూర్చోబెట్టినటువంటి ఘనత వైసీపీ పార్టీకి ఉంది. కానీ నేను అలాంటి పొరపాటు నా జీవితంలో ఎప్పుడు చేయనని చెప్పి నేను మీడియాలో తెలియజేస్తాను. గెలిచే వరకు మన ఎలక్షన్ ఉన్నంత వరకే రాజకీయం. ఎలక్షన్ అయిన తర్వాత ప్రజాస్వామ్యంలో బతకోవాల్సిన అవసరం ఉంది. అంతేగాని వాళ్ళు ఓడిపోయారు కాబట్టి వాళ్ళు మన ఎదురుకుండా ఉండకూడదు, వాళ్ళు ఇబ్బంది పెట్టాలని ఆలోచన ఉన్న వ్యక్తిని కాదు మనం. ఖచ్చితంగా నేను ఎప్పుడు మాట్లాడేది అదే మాట్లాడుతున్నాను. ఈ రోజు లా అండ్ ఆర్డర్ విషయంలో ఖచ్చితంగా ఎవరు తప్పు చేసినా వాళ్ళు పనిష్మెంట్ ఉండాలనేది నా ఆలోచన. వాళ్ళ జనసేన పార్టీ అయినా తప్పు చేయకూడదు. అలాంటి ఎంకరేజ్ చేసే పరిస్థితి పవన్ కళ్యాణ్ గారి దగ్గర లేదు. మొన్న కూడా ఆయన మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. మేము గెలిచింది ప్రజాసేవ కోసం తప్ప ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టే పరిస్థితి అయితే బ్రహ్మనాయుడు గారు ఖచ్చితంగా అలాంటి ఆలోచన మా పార్టీకి కానీ మా నాయకుడికి కానీ లేదు. మరి దయించి మీరు ఎవరు తప్పుడు సంకేతాలను ఎప్పుడు కూడా రిసీవ్ చేసుకోకుండా మేము ఖచ్చితంగా ప్రజల్ని పరిపాలించడానికి, మంచి పరిపాలన అందించడానికి ఎక్కడా కూడా ఈ లంచగొండిదనం అనేది లేకుండా చేయలేదు మా నాయకుడి ఆలోచన. సరే, ఒక ఎమ్మెల్యేగా ఇప్పుడు మీరు ఒక ఎమ్మెల్యేగా వైకాపా నాయకులకి ఏదైనా ఇబ్బంది వస్తే మీరు అండగా నిలబడే పరిస్థితి ఏ మేరకు ఉంటుంది? డెఫినెట్ గా మేము వెళ్ళిన అవసరం అయితే వాళ్ళు మా దగ్గర పెట్టుకుంటాం. అంతే తప్ప వాళ్ళతో గొడవపడి వాళ్ళని ఇబ్బంది పెట్టవలసిన అవసరం లేదు. ఎందుకంటే మేము కూడా ఓడిపోయినాం కదా 2019లో. వాటమి చూసిన వ్యక్తులు మేము. ఆ బాధ ఏంటో మాకు తెలుసు. కాబట్టి ఎదురులో ఆ బాధ పడాలని నేను ఎవరిని అనుకుంటలేదు బ్రహ్మనాయుడు గారు. ఎందుకంటే
గెలవచ్చు ఓడిపోవచ్చు. అవును. అది ప్రజాసేవ కోసం తప్ప ఇదేమి పెద్ద యుద్ధం కాదు. మనం వెళ్ళి కొట్టేసుకుని కత్తులు తీసుకున్న రోజులు కాదు. ప్రజాస్వామ్య పరిపాలన రాచరికం కాదు. కాబట్టి ఖచ్చితంగా అలాంటి ఆలోచన మాకు లేదు. అలాంటి పరిస్థితి ఉండదని కూడా మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాం. అసలు కక్షాధికులు అనే పరిస్థితి ఎవరి మీద ఉండో, ఎవరి మీద దాడులు ఉండో, లేకుండా చూడవలసిన బాధ్యత కళ్యాణ్ గారు కూడా తీసుకుంటారు. రైట్. నారాయణమూర్తి గారు ఇప్పుడు ఓకేనా మీకు? నారాయణమూర్తి గారు జనసేన పార్టీ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి ఇందాక గిడ్డి సత్యనారాయణ గారు చెప్పారు, అదేవిధంగా ఇప్పుడు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు చెప్తున్నారు, అదేవిధంగా సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి బొలిశెట్టి సత్యనారాయణ గారు కూడా చెప్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని ధిక్కరించే వాళ్ళ మీద మాత్రం ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ ఉపయోగిస్తాం, కానీ మిగతా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టాం, శాంతి భద్రతలు కాపాడుకుంటా ఉన్నారు. ఇప్పుడు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు అవసరమైతే వైకాపా నాయకుల్ని మా దగ్గర పెట్టుకుంటాం, మేము రక్షణ కల్పిస్తాం, అలాంటి అభద్రతా భావానికి ఎవరు లోన్ అవ్వద్దని చెప్తా ఉన్నారు. అంటే వర్మ గారు ప్రజాస్వామ్యంగా వ్యవహరించలేదా రాత్రి? అది ఎందుకండి వర్మ గారు, సుబ్బారావు గారు ఇంక మీరు మారండి. మాజీ ఎమ్మెల్యే వర్మ గారు సత్య గారు చెప్పారు కదా, దాడి చేశారు. మీ పార్టీ నాయకుడే అంటే ఇవన్నీ నేను ఏమంటానంటే పైకి ఒక స్టేట్మెంట్ ఇస్తూ చంద్రబాబు నాయుడు గారు ఒకటి మాట్లాడతారు, అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఒకటి మాట్లాడతారు, కానీ కింద కూడా జరుగుతూ ఉంటది. విరుద్ధంగా వెళ్ళకండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక మాట మాట్లాడేది ఆ మాట వింటాడు అనేటటువంటి ఒక బ్రాండింగ్ క్రియేట్ చేశారు. నాయకుడు ఒకటి చెప్తే అది జరుగుతుంది కదా ఇప్పుడు. రైట్ రైట్ రైట్. నారాయణమూర్తి గారు వర్మ గారికి సంబంధించి ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇందాక వైకాపా కార్యకర్త దాడి చేశారంటూ బొలిశెట్టి సత్యనారాయణ గారు కూడా చెప్పారు. తెలుగుదేశం పార్టీ సంబంధించిన వ్యక్తి తీసుకెళ్ళి వాళ్ళని మీ నాయకుల మీద తెలుగుదేశం ఇప్పుడు తెలుగుదేశం కావాలని చేసుకుంటున్నారా లేదంటే ఓకే ఆయన మీద నిజంగా దాడి జరిగిందా లేదు అది కూడా ఒక ఇదా, అవన్నీ మాకు సంబంధం లేదు. కానీ ప్రజల మీద దాడి చేయకండి, దయచేసి ప్రజల మీద దాడి చేయకండి, ప్రజలు చంపకండి, ప్రజలు దహనకాండ చేయకండి, ప్రజల ఆస్తులు చేయకండి, ప్రజలు బ్రతకనివ్వండి. ఇది ప్రజల స్వేచ్ఛ ఉంది, బతకనివ్వండి, వాళ్ళని దాడులు చేయకండి, వాళ్ళని చంపకండి, వాళ్ళని కొట్టకండి, వాళ్ళని కాల్చకండి. దయచేసి అభ్యర్థన నాయకుడు ఉంటాడో మీరు మీ లీడర్ మీద చేయకండి, దయించి అది వేరే మీ పార్టీ కలిసి ఉన్నాయి కాబట్టి ఈవీఎం ట్యాపింగ్ సిగ్గులేదా ప్రజాస్వామ్యం?